హలో గైస్, వెల్కమ్ టు కెరీర్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్. మనకి బ్యాంక్ నోట్ ప్రెస్ అంటే నోట్లు ప్రింటింగ్ చేసే ఆఫీస్లో నుంచి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి అండ్ నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుందాం. మన వేకెన్సీస్ టోటల్ 135 వేకెన్సీస్ ఉన్నాయి. అది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. ఇక్కడ చూసుకుందాము. ఫస్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి మనకి టోటల్ ఇది పే స్కేల్ ఇచ్చారు. మనకి ఇక్కడ 29,740 నుంచి 1,03,000 వరకు. ఇది లెవెల్ A2 లెవెల్ పే స్కేల్. 30 years ఏజ్ లిమిట్ ఉండాలి. అండ్ వేకెన్సీస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటే ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉంది. నెక్స్ట్ సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీ అండ్ సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి సేమ్ పే స్కేల్ ఉంది. 27,600 నుంచి 95,910. ఇది S1 అండి లెవెల్. S1 పే స్కేల్ ఇస్తారు. సేమ్ దీనికి కూడా 30 years ఏజ్ లిమిట్ ఉంది. మనకి పోస్టులు వచ్చేసి ఒకటి ఉంది, అది సూపర్వైజర్ ఇన్ ఇంక్ ఫ్యాక్టరీ ఒకటి, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. సూపర్వైజర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి SC కేటగిరీ అండి. SC కేటగిరీ వాళ్ళకు ఉంది ఒకటి. నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకి 21,540 పే స్కేల్. 77,000 అప్పర్ బేసిక్ పే వచ్చేసి 21,540. ఇది హైయెస్ట్ పేమెంట్ 77,160 రూపీస్. ఇది వచ్చేసి లెవెల్ వచ్చేసి B3 అండ్ 28 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్. ఇది కొన్ని కేటగిరీస్ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది, అది మనకి తెలుసు అందరికీ. అండ్ 15 పోస్టెస్ ఉన్నాయి టోటల్. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 10 ఉన్నాయి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 ఉంది అండ్ STకి 1 ఉన్నాయి. OBC కేటగిరీ వాళ్ళకి 3 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా 3 ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఇన్ ఇంక్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఇన్ ప్రింటింగ్, జూనియర్ టెక్నీషియన్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ IT, జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ అండ్ AC. వీళ్ళకి పే స్కేల్ మనకి ఇక్కడ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. అండ్ లెవెల్ ఆఫ్ పే స్కేల్ ఇక్కడ ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25. ఫస్ట్ జూనియర్ టెక్నీషియన్ ఇన్ ఇంక్ ఫ్యాక్టరీ మనకి టోటల్ పోస్టులు వచ్చేసి ఇక్కడ 60 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 27, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5, SCకి 8, STకి 4 అండ్ OBCకి 16 ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏం లేవు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ వాళ్ళకి 1 ఉంది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఇన్ ప్రింటింగ్ టోటల్ పోస్టులు వచ్చేసి 23 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ 12, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2, SC 3, ST 1, OBC 5, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 1. అండ్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ IT 15 పోస్టులు టోటల్ 15. అది అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 8 అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ EWS వాళ్ళకి 1, SC 2, ST 1 అండ్ OBC 3 అండ్ PWT వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 0, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 0. జూనియర్ టెక్నీషియన్ ఇన్ మెకానికల్ AC ఇక్కడ టోటల్ వచ్చేసి 15 ఉన్నాయి. సేమ్ 8, 1 అండ్ SC 2, ST 1, OBC 3. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏం లేవు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి లేవు. ఏం టోటల్ పోస్టర్స్ వచ్చేసి 131. ఇది MP అండి, మధ్యప్రదేశ్లో. ఇది మనకి కింద యూపీది ఇచ్చారు. ఇది యూపీ నోయిడాలో పోస్టింగ్. ఇక్కడ కూడా సెక్రటేరియట్ అసిస్టెంట్ వీళ్ళకి పే స్కేల్ ఇచ్చారు అండ్ B4 పే స్కేల్. అప్పర్ ఏజ్ లిమిట్ 28 years. ఒకటే పోస్ట్ ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి రిజర్వ్ అయింది. అండ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకి పే స్కేల్ చూసుకోండి. అండ్ B3 లెవెల్ 28 years అండ్ టోటల్ పోస్టులు 3. ఒకటి వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి అండ్ SC వాళ్ళకి 1 ఉంది, OBC 1 ఉంది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1 ఉంది. టోటల్ 4. ఈ 131 + 4 వచ్చేసి 135 టోటల్ వేకెన్సీస్. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చూసుకుందాం. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 12/5 అంటే May 12th నుంచి స్టార్ట్ అండి అప్లికేషన్ ఫామ్. టు June 11 వరకు చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఇవన్నీ జూలై ఆర్ ఆగస్ట్లో ఉంటాయి. CBT ఎగ్జామ్ అండ్ టైపింగ్. నెక్స్ట్ కింద మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఎసెన్షియల్ వెల్ఫేర్ ఆఫీసర్కి పొసెస్ ఎ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ దిస్ బిహాఫ్ ఆఫ్. అంటే ఏదో ఒక డిగ్రీ అయితే చదివి ఉండాలి, అది యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్లో చదివి ఉండాలి. B వచ్చేసి ఇక్కడ మనకి AB అనేది ఇచ్చారు, చూసుకోండి. B వచ్చేసి హ్యాస్ అబ్టైన్డ్ ఏ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సోషల్ సైన్స్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ది స్టేట్. ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో వాళ్ళు డిగ్రీ ఆర్ డిప్లొమాలో
సోషల్ సైన్స్ ఫ్రమ్ ఈ సబ్జెక్ట్లో చదివి ఉండాలి. ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద బిహాఫ్. అండ్ సి వచ్చేసి హ్యాస్ అడెక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ యాజ్ ఆల్సో ఆఫ్ ద లాంగ్వేజ్ స్పోకెన్ బై ది మెజారిటీ ఆర్ ద వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీ టు విచ్ హీ ఈజ్ టు బి అటాచ్డ్. అంటే హిందీ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఉండాలి, మాట్లాడే వాళ్ళు ఉండాలి. అది వెల్ఫేర్ ఆఫీసర్కి. నెక్స్ట్ సూపర్వైజర్ ఇన్ ఇంక్ ఫ్యాక్టరీ. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుందాం. ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ డై స్టఫ్ టెక్నాలజీ ఆర్ పెయింట్ టెక్నాలజీ, సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ. అంటే మనం వర్క్ చేసేది మనకి వచ్చింది నోటిఫికేషన్ కూడా మనము ఇది నోట్స్ ప్రింటింగ్ కదా. సో వాళ్ళు ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీలో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని మనకి ఇచ్చారు. ఆర్ ఎల్స్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు, హయ్యర్ క్వాలిఫికేషన్ దట్ ఈస్ బీటెక్ ఆర్ బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ రిలవెంట్ ట్రేడ్. అంటే ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీలో కానీ పనిచేసి ఉండాలి, చదివి ఉండాలి. ఆర్ ఫుల్ టైం బీఎస్సీ అంటే ఇది ఎసెన్షియల్, ఇది లేదా అండ్ దిస్ ఫుల్ టైం బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎసెన్షియల్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఐటీ కంప్యూటర్ ఇంజనీరింగ్. హయ్యర్ క్వాలిఫికేషన్ డిప్లొమా చేసిన వాళ్ళు కావచ్చు, అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ బీటెక్ బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ద రిలవెంట్ ట్రేడ్. అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్. అంటే మనం గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళైతే ఎవరైనా ఎలిజిబుల్, ఏ సబ్జెక్ట్లో చదివినా ఎలిజిబుల్. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 40 words per minute అనేది ఇంగ్లీష్ వాళ్ళకి, అండ్ హిందీలో టైప్ చేసి 30 words per minute. ఇది స్కిల్ టెస్ట్. సిబిటీ అయిపోయాక మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఇన్ ఇంక్ ఫ్యాక్టరీ. ఎసెన్షియల్ వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ ఇన్ డై స్టఫ్ టెక్నాలజీ. మనకి ఇక్కడ సుపీరియర్ ఇంక్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఉంది కదా సేమ్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ కూడా ఐటీ మనకి ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీలో డిప్లొమా చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఇన్ ప్రింటింగ్ ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ప్రింటింగ్ ట్రేడ్ విచ్ ఈస్ లిథో ఆఫ్సెట్ మెషిన్ మైండర్, లెటర్ ప్రెస్, మెషిన్ మైండర్, ఆఫ్సెట్ ప్రింటింగ్, ప్లేట్ మేకింగ్. ఇక్కడ చూసుకొని హ్యాండ్ కంపోజింగ్, ప్లేట్ మేకర్ ఇన్కమ్ వీటిల్లో చేసిన వాళ్ళు ఉండే ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఇది. నెక్స్ట్ ప్రింటింగ్ మెషిన్స్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఐటీ. ఎసెన్షియల్ వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అలాంగ్ విత్ 1 year ఎన్ఏసి సర్టిఫికేట్ ఫ్రమ్ ఎన్సివిటి. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి 1 year సర్టిఫికేట్ అంటే ఎన్ఏసి సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ రేసి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్. ఇక్కడ చూసుకోండి ఫిట్టర్ ఆర్ మెకానిస్ట్, టర్నర్ ఇన్స్ట్రుమెంట్ మెషిన్లో వీటిలో చేసి ఉండాలి. అండ్ 1 year సేమ్ ఇందాక మనం చూసినట్టే ఎన్ఈసి సర్టిఫికేట్ ఫ్రమ్ ఎన్సివిటి. నెక్స్ట్ వేకెన్సీస్ ఫర్ ఇండియా గవర్నమెంట్, ఇది నోయిడా యూపీ అని చెప్పాము ఆల్రెడీ. సెక్రటరీ అసిస్టెంట్కి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ కంప్యూటర్ టైపింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, స్టెనోగ్రఫీ ఉండాలండి. స్టెనోగ్రాఫర్ వాళ్ళకి ఇది స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ 80 words per minute ఉండాలి. అండ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇది టైపింగ్, ఇది 40 words per minute ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 40 words per minute ఇన్ ఇంగ్లీష్ అండ్ 30 words per minute ఫర్ హిందీ లాంగ్వేజ్. మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లాంగ్వేజ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అప్పుడు. అండ్ మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళ గురించి ఇచ్చారు. టోటల్ ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. ఎగ్జామినేషన్ ఫీ కూడా చూసుకోండి. ఎగ్జామినేషన్ ఫీ 600 ఇంక్లూడింగ్ జిఎస్టీ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి. అండ్ 200 ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఫర్ ఈచ్ పోస్ట్. అంటే మీరు ఒక 2-3 పోస్టులు అప్లై చేద్దామనుకుంటే ఒక పోస్ట్కి వచ్చేసి 200 పే చేయాల్సి ఉంటుంది. అదే 2 పోస్టులకు అప్లై చేసుకుంటే 400 పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. The selected candidates will be placed on a prohibition period for 1 year. 1 year prohibition period ఉంటుంది. The prohibition period may be extended further. Next selection procedure చూసుకుందాం. Selection procedure for the post will be done through examination which will be conducted online. అంటే సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది మనకి. ఇక్కడ 1 to 3 పోస్టుల వాళ్ళకి ఇక్కడ మీకు కంప్లీట్గా ఇచ్చారు. నేను నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అక్కడ మీరు చూసుకోవచ్చు.
అండ్ 4 to 10 పోస్టులు ఉన్న వాళ్ళకి కింద కింద చూపించిన ఇవన్నీ సబ్జెక్ట్స్ చూసుకోండి. ఇది మొత్తం ఇక్కడ మనకి మార్క్స్ కూడా ఇచ్చారు, టోటల్ మార్క్స్ ఈచ్ ఇండివిజువల్గా కూడా ఇచ్చారు. ఇది చూసుకోండి. నెక్స్ట్ 5 to 8 పోస్టుల వాళ్ళకి కింద మనకి ఇచ్చారు సేమ్ 160 మార్క్స్తోని. ఫర్ ద పోస్ట్ ఆఫ్ 9 ఈ పోస్ట్ వాళ్ళకి కింద ఈ చూపించిన క్వశ్చన్స్ వస్తాయి. ఇవి సబ్జెక్ట్స్ సెక్షన్స్ అన్నీ. నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ వచ్చేసి అన్రిజర్వ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు 55%, టోటల్ మార్క్స్లో నుంచి ఓబీసీ కేటగిరీ వరకు 40%, ఎస్సీ ఎస్టీకి 45%. ఇది మినిమం క్వాలిఫైయింగ్. తర్వాత మనకి మెరిట్ లిస్ట్ ప్రకారంగానే మనకి జాబ్ వస్తుంది. అండ్ టైపింగ్ టెస్ట్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు అంటే దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అని ఇక్కడ హైలైట్ చేశారు, చూసుకోండి. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ ఆర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటర్స్. మనకి ఇక్కడ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. వేరే దగ్గర ఉన్న వాళ్ళైతే ముంబై ఉంది, ముంబై కానీ కోల్కతా, జబల్పూర్, బెంగళూరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అప్లికేషన్ లింక్ నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కంప్లీట్ నోటిఫికేషన్ కూడా నేను కింద ఇస్తాను. ఆన్లైన్ మోడ్లోనే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇదంతా సేమ్ మనం బ్యాంక్కి అప్లై చేసుకుంటే అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనం ఎలా అప్లోడ్ చేయాలి అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.